వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో 87వ అధ్యాయంలోని 3వ భాగంలో ఉన్నాం. నయదిదమగ్ర ఆసన భవిష్యదతో నిధనా అనుమితమంతరా త్వయి విభాతి మృచైకరసే అత ఉపమీయతే ద్రవిణ జాతి వికల్పపథైః వితథమనో విలాసమృతమిత్యవయంత్యబుధా. స యత జయాత్వజా మనుషయీత గుణాంశజుషన్ భజతి సరూపతాం తదను మృత్యుమపేత భగః. త్వముత జహాసితామహిరివ త్వచమాత్త భగో మహసి మహీయశేష్టగుణితే పరిమేయ భగః. ఓ పురుషోత్తమ, వాస్తవంగా ఈ జగత్తు ఉత్పత్తికి ముందును లేదు, ప్రళయమునకు తరువాత కూడా ఉండబోదు. మధ్యకాలమునందు అనగా వర్తమాన కాలమునందు ఏకాత్మ స్వరూపుడమైన నీయందు మిథ్యారూపముననే ప్రతీతమవుతున్నది. ముందు లేదు, తర్వాత ఉండదు. ఉన్నది ఇప్పుడు అని ఎలా అనుకోవాలి అంటే, ఏకాత్మ స్వరూపుడమైన నీయందు మిథ్యారూపముననే ప్రతీతమవుతున్నది. అది కూడా మాయే. కుండలు, శస్త్రములు, కుండలములు మొదలగునవి క్రమంగా మట్టి, లోహము, బంగారముల నుండి ఏర్పడిన నామమాత్ర రూపాలే. అలాగే పరమాత్మయందు వర్ణితమైన జగత్తు నామమాత్రమే. ఇది సర్వదా మిథ్య, మనఃకల్పితము. అజ్ఞానులైన మూర్ఖులు మాత్రమే దీనిని సత్యమని భావిస్తారు. ఈ జగత్తు అంతయును సత్యస్వరూపుడమైన నీ నుండియే వ్యక్తమవుతుంది. ఓ పరమేశ్వర, జీవుడు నీ అంశయే అవుట వలన అతని స్వస్వరూపము సచ్చిదానందమయమే. కానీ ఆ జీవుడే మాయామోహితుడై అవిద్యను ఆశ్రయించినప్పుడు తన సహజమైన ఆనందాది గుణములను విస్మరించి త్రిగుణజన్యములైన వృత్తులు, ఇంద్రియములు, దేహముల యందు బంధింపబడి వాటినే తన స్వరూపములుగా భావించి వాటి యందే నిరతుడై ఉంటాడు. దేహాదుల జన్మ మృత్యువులనే తన జనన మరణములుగా భావించి ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రభు, పాము తన కూసమును వదిలి దానితో ఎట్టి సంబంధము లేకున్నట్టు ప్రవర్తిస్తుంది. అలాగే నీవు కూడా ఈ మాయతో ఎట్టి సంబంధము కలిగి ఉండక దాని నుండి వేరుగా ఉంటావు. ఐశ్వర్యాది గుణములన్నీ సంపూర్ణంగా సర్వదా నీ యందు ఉంటాయి. నీవు అణిమాది అష్టసిద్ధులతో కూడిన పరమేశ్వరుడవు. నీ యొక్క ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపదలు, జ్ఞానము, వైరాగ్యము అపరిమితములు, అనంతములు. అవి దేశ కాల వస్తువులతో పరిమితములు గావు, పరిచ్ఛిన్నములు గావు. యదిన సముద్ధరంతి యతయో హృది కామజటా హదురధిగమోసతాం హృదిగతో స్మృతగంఠమణి అసుతృపయోగినాముభయతోప్యసుఖం భగవన్ అనపగతాం తకాదనధిరూఢపదాద్భవతః. ఓ పరమ పురుష, మానవులలో కొందరు యతులైనప్పటికీ వారి మనస్సులలోని విషయ వాసనలు పూర్తిగా తొలగిపోనంత వరకును వారు కంఠమునందు ఉన్న మణిని గుర్తింపజాలని అజ్ఞానుల వలె తమ హృదయములలో విరాజమానుడవై ఉన్న నిన్ను తెలుసుకొనజాలరు. విషయ సుఖముల యందే తత్పరులై ఉండడి అట్టి కపట యతులకు ఇహ పరముల యందును దుఃఖమే మిగులుతుంది. కపట యతులు
బ్రతికి ఉన్నంత వరకును వారు లోకులను రంజింపజేయుచు ధనార్జనకై పడరాని పాటలు పడుతూ నిన్ను విస్మరించి అంతులేని అకృత్యములకు ఒడిగట్టుతూ ఉంటారు. ఫలితంగా వారు ఈ లోకమున మిగుల దుఃఖముల పాలవుటయ్యేగాక నీ అనుగ్రహమునకు దూరమైనందున మరణానంతరమున యమయాతనను అనుభవింపవలసి ఉంటుంది. త్వదవగమీన వేత్తి భవదుత్థ శుభాశుభయో గుణ విగుణాన్వయాంస్తర్హితేహ బృహాన్ చ గిరః అనుయుగమన్వహం సగుణ గీత పరంపరయా శ్రవణ మృతో యతస్వమపవర్గగతిర్మనుజై. ఓ పురుషోత్తమా, నీవు మానవులకు పుణ్యపాప కర్మల ఫలములను ప్రసాదిస్తూ ఉంటావు. నీ అందే అనురక్తులైన అనన్య భక్తులకు ఆ సుఖ దుఃఖములపై ధ్యాసయే ఉండదు. దేహాభిమానుల కొరకే ప్రతిపాదింపబడిన శాస్త్రముల విధి నిషేధములకును వారు అతీతులు. అట్టివారు భాగవతోత్తములు. నీ కృపకు పాత్రులై మోక్షమును పొందుతారు. అంతేకాదు నీ స్వరూప జ్ఞానమునకు నోచుకొనని భక్తులు కూడా ప్రతి యుగమునందును నీవు సల్పిన లీలలను నీ గుణములను వినుట వలనను కీర్తించుట వలనను నీవు వారి హృదయముల యందు స్థిరంగా నిలిచి ఉంటావు. అట్టి భక్తులు కూడా నీ అనుగ్రహమునకు పాత్రులై లౌకికములైన సుఖదుఖములను విధి నిషేధములను తోసిరాజని నీ పరమ పదమును పొందుతారు. జుపతయ ఏవతేన యయురంతమనంతతయా త్వమపి యదంతరాండనిచయారను సావరణా క ఇవరజాం శివాంతి వయసా సహయచ్యుతయః త్వయి ఫలం చ తన్నిరసనేన భవన్నిధనాః. ఓ దేవా, స్వర్గాది లోకములకు అధిపతులైన ఇంద్రుడు బ్రహ్మదేవుడు మొదలగు వారు కూడా నీ ఆద్యంతములను తెలుసుకొనజాలరు. ఇక మానవ మాత్రుల విషయం ఏం చెబుతాం. అంతేకాదు నీవు కూడా వాటి హద్దును తెలుసుకోలేవంటున్నావు. గాలి చేయ గురగొట్టబడిన ధూళి కణములు ఆకాశమునందువలే నీలో సప్తావరణములతో కూడిన అసంఖ్యాక బ్రహ్మాండములు ఒక్కసారిగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా నీ అవధి ఎలా తెలుస్తుంది? వేదములమైన మేము కూడా సాక్షాత్తుగా నీ స్వరూపమును వర్ణింపజాలము. నీకు అతిరిక్తములైన వస్తువులను నేతి నా ఇది కాదు అని నిషేధించుచూ పోగా చివరకు మమ్ములను కూడా మేము నిషేధించుకొనుచు పోగా మా అస్తిత్వమును కోల్పోయి నీలోనే ఐక్యమవుతాం. శ్రీ భగవాను వాచ ఇచ్చేతద్ బ్రహ్మణ పుత్ర ఆశ్రుత్యాత్మానుశాసనం సనందనమథానర్చు సిద్ధా జ్ఞాత్మాత్మనో గతిం ఇత్యశేష సమామ్నాయ పురాణోపనిషద్రసః సముద్ధృతః పూర్వజాతైర్వ్యోమయానైర్మహాత్మభిః త్వం చైతద్బ్రహ్మదాయాద శ్రద్ధయాత్మానుశాసనం ధారయం శరగాం కామం కామానాం భర్జనం నృణాం. నారాయణ ఋషి అన్నాడు, నారద మహాముని, ఈ విధంగా బ్రహ్మ మానసపుత్రులైన సనకాది మహర్షులున్న సనందుని ద్వారా ఆత్మ పరమాత్మల ఏకత్వమును నిరూపించినట్టి ఉపదేశమును విన్నారు. తాము ఆత్మజ్ఞానమును పొందిన వారే కృతకృత్యులగుటతో వారు సనందనుని పూజించారు. దేవర్షి, సనకాది ఋషులు సృష్ట్యారంభము నుండే ఉత్పన్నమైనారు కనుక వారు అందరికంటేనూ పూర్వజుడు. ఆకాశగమనులైన ఆ మహాత్ములు ఈ విధంగా సమస్త వేద పురాణ ఉపనిషత్తుల సారమును మనకు అందించారు. మహాత్మా, ఓ నారద, నీవు కూడా వారి వలె బ్రహ్మమానస పుత్రుడవే. వారి జ్ఞాన సంపదకు ఉత్తరాధికారికి కనుక ఈ బ్రహ్మాత్మ విద్యను శ్రద్ధగా ధారణ చేసి నీవు స్వేచ్ఛగా సంచరింపుము. ఈ బ్రహ్మ విద్య మానవాళి యొక్క సమస్త విషయ వాసనలను భస్మమనొచ్చును. శ్రీ శుకోవాచ ఏవం సరుచినాదిష్టం గృహీత్వా శ్రద్ధయాత్మవాన్ పూర్ణశ్రుతధరో రాజన్నాహ వీరవ్రతో ముని. శుక్రవారం అన్నారు, మహారాజా, దేవర్షి అయిన నారదుడు జితేంద్రుడు, జ్ఞాని, పూర్ణకాముడు, నైష్ఠిక బ్రహ్మచారి. అతడు తాను విన్నదానిని వెంటనే పూర్తిగా ధారణ చేస్తాడు. నారాయణ మహర్షి చేసిన ఉపదేశమును శ్రద్ధగా గ్రహించిన తరువాత ఇలా అన్నాడు. నారదోవాచ నమస్తస్మై భగవతే కృష్ణాయామలకీర్తయే యో ధత్తే సర్వభూతానామభయాయోషతి కళాః ఇత్యాద్యమృషిమానం యతశిష్యాంశ్చ మహాత్మనః తతో గాదాశ్రమం సాక్షాత్ పితృద్వైపాయనస్య మే. దేవా, నీవు సచ్చిదానంద స్వరూపుడవు, శ్రీకృష్ణుడవు. నీ యొక్క కీర్తి నిర్మలమైనది.
నీవు సకల జీవులను సంసార బంధముల నుండి విముక్తులను గావించుటకై మహనీయములైన లీలావతారమును దాల్చావు. అట్టి పరమాత్ముడవైన నీకు నమస్కారము. ఇలా పలికిన తరువాత నారదుడు మహాత్ముడైన నారాయణ మహర్షికి ఆయన యొక్క శిష్యులకు వినమ్రుడై నమస్కరించాడు. అనంతరం ఆ దేవర్షి మా తండ్రి యొక్క వ్యాస భగవానుని యొక్క ఆశ్రమమునకు స్వయంగా వెళ్ళాడు. సభాజితో భగవతా కృతాసన పరిగ్రహ తస్మై తద్వర్ణయామాస నారాయణ ముఖాచ్యుతం. వ్యాస మహర్షి గౌరవాదరములతో నారదుని సత్కరించి సుఖాసీనుని గావించాడు. ఆ తరువాత ఆ దేవముని తనకు నారాయణ మహర్షి తెలిపిన విషయములను వేదవ్యాసులకు వర్ణించి చెప్పాడు. ఇత్యేతద్వర్ణితం రాజన్యన్న ప్రశ్నకృతస్త్వయా యథా బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణేపి మనశ్చరేత్. అవాంగ్మానస గోచరుడు ప్రాకృత గుణరహితుడు అయిన పరమాత్మయందు మనస్సును ఏ విధంగా నిలపాలి అని నీవు ప్రశ్నించి ఉన్నావు. దానికి సమాధానంగా శృతులు భగవానుని వర్ణించిన రీతిని నేను నీకు వివరించి ఉన్నాను. యోస్యోత్ప్రేక్షక ఆదిమధ్య నిధనేయో వ్యక్త జీవేశ్వరో యసృష్వేదమను ప్రవిశ్య ఋషిణా చక్రే పురశాస్తిక యం సంపత్య జహాత్యజామనుషయీ సుప్తః కులాయం యథా తం కైవల్య నిరస్తయో నిమభయం ధ్యాయేదజస్రం భయం. భగవంతుడే ఈ విశ్వమును సంకల్పిస్తాడు. దాని ఆది మధ్య అంతములు యందు తానే నిలిచి ఉంటాడు. ప్రకృతి మరియు జీవులకే ఆయనే స్వామి. ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించి అందులో తాను జీవుని రూపమును ప్రవేశించాడు. ఆయనయే ఈ దేహమును నిర్మించి వారిని పాలిస్తున్నాడు. వాటిని గాఢ నిద్రలోనున్న పురుషుడు తన శరీరముతో గల అనుసంధానమును ఏ విధంగా విడిచిపెడతాడో అలాగే భగవంతుని పొందిన జీవుడు మాయ నుండి ముక్తుడవుతాడు. భగవానుడు కేవలం విశుద్ధమైన చిన్మాత్ర స్వరూపుడు. జగత్తు వలన ఆయనలో మాయ లేక ప్రకృతి యొక్క అస్తిత్వము పిసరంత కూడా ఉండదు. వాస్తవమునకు అభయస్థానము సర్వలోక శరణ్యుడు ఆయన ఒక్కడే. అట్టి భగవాను నిరంతరం ధ్యానపూర్వకంగా చింతించాలి అని సారాంశం చేయించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్థే సప్తాశీతితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.